ఆ కుష్ఠరోగి బయటకు వస్తూ కనబడుతూ ఉన్నాడు. కొంచెముగా బయటకు వచ్చి ఆ కుష్ఠరోగి మనసులో ఏముందో తెలుసా? అయ్యో, ఒక్కసారి నీవు నన్ను దర్శిస్తే నేను బాగుపడతాను, పరిశుద్ధుడు నీవు నాకు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ ఒక్కసారి నాతో మాట్లాడని మనసారా అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారి చుట్టూ ఉన్న ఆ ప్రజల్ని విడిచిపెట్టి దూరముగా ఉన్న కుష్ఠ రోగిని చూడటం గమనించేది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూరముగా ఉన్న ఆ కుష్ఠ రోగి అంగలార్పు, కన్నీటి ప్రార్థన, రోదన కలిగిన ప్రార్థన నా యేసు ప్రభువు వారికి వినబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఆ చుట్టూ ఉన్న ప్రజలకు కనబడలేదు. ఈ చుట్టూ ఉన్న ప్రజలు విడిచిపెట్టి నా ప్రభు కుష్ఠ రోగి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు. హల్లెలూయా. కుష్ఠ రోగి దగ్గరికి వెళ్ళటం ప్రారంభించాడు. ఆ కుష్ఠ రోగి గట్టిగా ఎక్కి పడి ఏడుస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళాక, ఇదిగో నీవు సిద్ధునిగా చేయాలనుకుంటున్నా, నీకు ఇష్టమైన నీ చిత్తమైతే అక్కడ అంటున్నాడండి, నీ చిత్తమైతే జరిగించాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావా, కృంగిపోతున్నావా, ఆయనే నీ కన్నీటి ప్రార్థన చూసి ఆయనే దిగి నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆమేన్. ఆ గోరేటి పక్కన పడి ఉన్న రోగి దగ్గరికి ఏ రీతిగా వచ్చాడో, ఆ కుష్ఠ రోగి దగ్గరికి ఏ రీతిగా వచ్చాడో, సముద్రంలో ఉన్న లాజరు దగ్గరికి ఏ రీతిగా వచ్చాడో, ఈరోజు శ్రమలో ఉన్న నీ దగ్గరికి నా ప్రభు ఈ ఉదయకాలంలో రానయ్యున్నాడు. కానీ నువ్వు పరిగెడుతున్నావు. అయ్యా, నువ్వు నా దగ్గరికి రామవసరం లేదని పరిగెడుతున్నావు. ఆ చిన్న కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మార్చును గాక. ఆ చిన్న కన్నీటి ప్రార్థన నీ బ్రతుకు మారిపోవును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం, చాలా మంది దయచేసి మాట గమనించండి, అసలు నేనే కానీ పాటలు పాడితే చుట్టుపక్కల ఎవరు పాడలేదు, నేను పాడినంత, నేనే పెద్ద స్పీకర్ని, నేనే కన్నా మెసేజ్ చెప్తే అబ్బా నా మెసేజ్ అసలు ఎవరు కూడా పనికిరారు, ఏ చదువుకున్నా ఎవరో పని చేయదు, నా మెసేజ్ అంత బాగుండదు. నేను వాకింగ్ గుడిలో అందితే, నేను పాటలు పాడితే గుడి తాళాలు నా దగ్గరే ఉంటే, అది కాదండి. గుడి తాళము వాక్యం అందించి లేదా బాగా మెసేజ్ చెప్పడము, బాగా అర్థం, ఇది కాదండి. దేవునికి ఇష్టమైన హృదయముగా నీవుంటే నా దేవుని మహిమ చూస్తుందరు కాక. హల్లెలూయా. చూడండి, కుష్ఠరోగిని మీరు ఎవరైనా గట్టిగా అద్దుకుని ముద్దు పెట్టుకుంటారా? చెప్పాలి ఒక మాట. కుష్ఠరోగిని మీరు గట్టిగా పరిగి వెళ్ళి కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటామన్నవారు ఎవరైనా చెప్పవచ్చు. దయచేసి ముగించేస్తారు. కుష్ఠరోగిని మీరు అద్దుకుని ముద్దు పెట్టుకుంటారా? మనసులో మాట చెప్పండి. నేను చెప్తున్నా, ఎందుకని? కుష్ఠరోగిని ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? ముద్దు పెట్టుకోరు. హల్లెలూయా. ఎందుకంటే మన ఇంటికి ఎవరైనా అసహ్యంగా ఉన్నవారు వస్తేనే, మన ఇంటికి ఎవరన్నా కొంచెం చినిగిపోయిన వస్త్రాలు వేసుకుని వస్తేనే మనకి ఇష్టం ఉండదు. హల్లెలూయా. కానీ మనం గట్టిగా ముద్దు పెట్టుకుని అద్దుకుని మనసు మనలో ఉంటుందా? ఉండదు. దేవుని స్తోత్రం. కనీసం ప్రభువుల వరకు ఉంటుందండి. కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ఎడంగా నిలబడి చెయ్యి సాపి ఈ కుష్ఠరోగమా పో అలా యేసు ప్రభువుల వారి దగ్గరికి వెళ్ళారే. ఆ కుష్ఠరోగి వ్యక్తిని గట్టిగా పట్టుకుని కౌగులించుకొని శుద్ధినిగా చేసాడు. గట్టిగా చెప్పడంలో హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో నా ప్రభు తాకబోతున్నాడు. నా జీవితంలో నా ప్రభు తాకబోతున్నాడు. నువ్వు శ్రమలో ఉన్నా నేను అద్దుకోబోతున్నాడు, దుఃఖములో ఉన్నా నేను కౌగులించుకోబోతున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాము మీరు స్థితి మారదు,
వీరికంటే మేమే గొప్ప అని నువ్వు గొప్పలు చెప్పుకుంటున్నావేమో. కానీ ఒక్కసారి ఆలోచించు, ఒక కుష్ఠ రోగిని, ఒక చినిగిపోయిన అసహ్యమైన వ్యక్తిని ప్రేమించలేని నీ జీవితం దేవునికి ఎలా అర్పిస్తావు? యేసు ప్రభువు వారు కుష్ఠరోగిని అద్దుకున్నాడు, కౌగులించుకున్నాడు. ఆ కుష్ఠరోగిని అలా కౌగులించుకున్నప్పుడు తను ఎంత దుఃఖపడి ఉంటాడో గమనించి, ఆ యేసు ప్రభువు వారి కౌగుట్లోకి ఆ కుష్ఠరోగి వెళ్ళటముగానే తెలియని దుఃఖం కలుగుతుంది. హల్లెలూయా! తెలియని వేదన, దుఃఖము. అయ్యో దేవాది దేవుడే నన్ను అడ్డుకున్నారు, ఈ లోకమే వెలిగించింది, ఈ లోకము చేదరించుకుంది, ఈ లోకమే వెలుగా చూసింది, కానీ నా దేవుడు నన్ను అడ్డుకున్నాడని తను ఎంతగా దుఃఖపడి ఉంటాడు గమనించండి. హల్లెలూయా! అసహ్యం కలిగిన వ్యక్తిని పడిపోతుంటే లేపడానికి చెయ్యే ఇయ్యననే జీవితం. ఎలా ఇస్తాను ప్రేమిస్తాం, ఎలా చేస్తాని ఆరాధించగలుగుతాం. ఇతన్ని ప్రేమించలేము, ఇతని మీద జాలి చూపలేము. వారు ఆకలితో అలమటించుంటే నీ పొందడాన్ని పెట్టలేవు. దేవుని స్తోత్రం. ఎలా ప్రేమిస్తావని ఆ కుష్ఠరోగిని నా ప్రభు ప్రేమించాడని హత్తుకున్నాడు, దుఃఖపడాడు, కౌగుట్లో వేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, శుద్ధీకరించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఈ ఉదయ కాలంలో నా ప్రభు నిన్ను తాకుదురు కాక, నీ కన్నీటి ప్రార్థన చూసి నా ప్రభు నీ దగ్గరికి వచ్చుదురు కాక. ఇజిగా కన్నీడు విరిచాడు, మరణము నుండి దాటిపోయింది. విశ్వాసాన్ని బట్టి నా ప్రభు వర్తమానం వచ్చింది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నామకార్థంగా జీవిస్తున్నావా? ఏదో ఇది నామకార్థమైన ప్రార్థన అనుకుంటున్నావా? మా సహవాసం చిన్నగా ఉండవచ్చు, బలమైన శక్తిమంతుడు మా దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నేను ఒకటే అంటాను, లోకములో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆ గొప్పవాడిని తీసుకుని నేను ఆ ప్రాంగణానికి వెళ్ళినాము. నా దేవుడు బహుబలంగా వాడుకుని మరలా ఈ ప్రాంగణానికి నడిపించాడు. దయచేసి ఆ దేవాది దేవుడు కుష్ఠరోగిని ఎలా ముట్టి బాగు చేశాడో ఈరోజు నిన్ను నన్ను ముట్టి తాకబోతున్నాడు. ఆ దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు ఆశీర్వదించి దీవించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తనలో వచ్చినట్లయితే మిక్కిలి పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, మేము చిన్న పిల్లలతో కలిసి మందిరంలో ఆరాధిస్తున్నామయ్యా. గలిబిలి పెడుతున్న అపవాదిని గద్దించండి, గలిబిలి చేస్తున్న సాతాన్ని గద్దించండి. నీ వైపుకు చూస్తూ ముందడిగేసే భాగ్యం మాకు దయచేసి వెనుకల సొమ్ము గ్రహించారు మాకు అందరికీ అనుగ్రహించి ప్రభు చూపించమని నా నజరుడనే యేసు నామమున పెట్టడానికి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్.